మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై సుంకాల బెదిరింపులకు దిగారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. రష్యాతో న్యూఢిల్లీ చమురు వ్యాపారం కొనసాగిస్తే మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అది భారత్కు ఏమాత్రం మంచిది కాదని ట్రంప్ సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు అంశంలో భారత్ తమకు సహకరించకపోతే సుంకాలను పెంచుతానని బెదిరింపులకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అని, తాను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలను మరింత వేగంగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అది భారత్కు మంచిది కాదన్నారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన ఆడియో క్లిప్ను శ్వేతసౌధం సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేసింది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ టారిఫ్లు పెంచుతానని ట్రంప్ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని నెలల కిందట మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రకటించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా బెదిరింపులకు దిగారు. And it was important to make me happy. They do trade. And we can raise tariffs on them very quickly. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై మాట్లాడిన ట్రంప్ రష్యా ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. ఆంక్షలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వెనజువెలా ఆర్థిక వ్యవస్థ అయితే మరింత దయనీయంగా ఉందన్నారు. తాను చూసిన వాటిలో అత్యంత చెత్త ఆర్థిక వ్యవస్థ వెనజువెలాదే అని పేర్కొన్నారు. క్యూబా పూర్తి పతనమవుతోందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై గతవారం ఉక్రెయిన్ దాడి చేసినట్లు మాస్కో చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖండించారు. పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా అధికారులు నిర్ధారించారని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్ పుతిన్ నివాసంపై దాడి ఘటనను తాను నమ్మడం లేదన్నారు. తన నివాసంపై దాడి జరిగిందని పుతిన్ చెప్పారని, తమ అధికారులు ఇచ్చిన సమాచారం తర్వాత దానిని తాను నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. గతవారం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై 91 దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. దీన్ని ఉగ్రదాడిగా పేర్కొన్న మాస్కో ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని వెల్లడించింది.